హలో ఎవ్రీవాన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్‌గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్‌లో సింపుల్‌గా, టేస్టీగా గోంగూర కర్రీ అయితే చేసి చూపియబోతున్నానండి. చాలా రుచిగా ఉంటుంది గోంగూర కర్రీ అనేది. ఎవ్వరు మిస్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా మీకు అర్థమవుతుంది. ముందుగా అయితే ఈ గోంగూర కర్రీ కోసం అయితే 2 మీడియం సైజ్ గోంగూర కట్టలను అయితే తీసుకొని ఆకుల వరకు తుంచేసుకొని వాటర్‌లో 2, 3 సార్లు వాష్ చేసుకొని ఇలా డ్రైన్ చేసుకున్నానండి. డ్రైన్ చేసుకోవడం వల్ల మనం కర్రీ చేసేటప్పుడు ఎక్కడ నీరు ఎక్కువ లేకుండా ఉంటుంది ఆకుల్లో. ఇప్పుడైతే మిక్సీ జార్ తీసేసుకొని ఒక 5 పచ్చిమిర్చి అయితే నేను తీసుకున్నానండి. గోంగూరకి కొంచెం పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం పచ్చిమిర్చి, ఉప్పు అనేది ఎక్కువ వేసుకుంటేనే గోంగూర కర్రీ టేస్ట్ బాగుంటుంది. మీ కారానికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలండి రెసిపీకి. ఇప్పుడు 5 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకున్నాను కదా, దాంట్లో ఒక 7, 8 అయితే వెల్లుల్లి పైన పొట్టు తీయకుండానే వేసుకున్నాను. 1 స్పూన్ జీలకర్ర వేసేసుకొని కొంచెం పలుకుగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. అంటే కచ్చా పచ్చగా గ్రైండ్ చేసేసుకున్నాం కదా, ఇలా ఉండాలండి. మరీ మెత్తగా అయితే పేస్ట్ చేయకండి, అస్సలు బాగుండదు. ఇప్పుడైతే ఇంక స్టవ్ ఆన్ చేసేసుకొని మందంగా ఉండే కళాయి పెట్టుకోండి, అంటే బాండీ అనేది. ఎందుకంటే కొంచెం ఎక్కువ వేగాలండి గోంగూర అనేది, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దాంట్లో ఒక 4 స్పూన్స్ అన్నా లేకపోతే 3 స్పూన్స్ అన్నా ఆయిల్ వేసుకోండి. గోంగూరకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది అండ్ కొంచెం నిలవ కూడా ఉంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకున్నానండి. ఎండుమిర్చి అలా వేగుతున్నప్పుడే దాంట్లో పోపు దినుసులు వేసుకోవాలి. పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర కొంచెం ఎక్కువే వేసుకోండి రెగ్యులర్గా చేసుకునే కర్రీస్తో పోలిస్తే. ఈ పోపు దినుసులు వేగుతున్నప్పుడు హాఫ్ టీ స్పూన్ అంతా మెంతి పౌడర్ వేసుకున్నానండి. మెంతి పౌడర్ వేసుకోవడం వల్ల ఈ గోంగూర కర్రీకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఎవరు స్కిప్ చేయొద్దు. మెంతి పౌడర్ లేని వాళ్ళు ఫస్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అంతా మెంతులు వేసుకోండి. మెంతులు అనేవి మంచిగా వేగిన తర్వాత కలర్ చేంజ్ అయిన తర్వాత తాలింపులు అనేది వేసుకోండి. ఇప్పుడైతే తాలింపులు గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత దాంట్లో ఒక గుప్పెడు అయితే కరేపాకు వేసుకున్నానండి. కరేపాకు కూడా కొంచెం అట్లా చిటపట్లు ఆడుతున్నప్పుడే దాంట్లో కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి గోంగూర కర్రీకి. ఉల్లిపాయ కొంచెం వేగటానికి లైట్గా దాంట్లో హాఫ్ స్పూన్ అంత పసుపు, ఉప్పు అయితే వేసుకున్నాను. ఈ ఉల్లిపాయ అనేది మరీ ఎక్కువ అవసరం లేదండి. జస్ట్ కొంచెం పింకిష్ కలర్ వచ్చి ఉల్లిపాయ మెత్తబడితే సరిపోతుంది. చాలా రుచిగా ఉంటుందండి ఇలా చేసుకుంటే. ఖచ్చితంగా అయితే ప్రతి ఒక్కరు ట్రై చేయాల్సిన రెసిపీ ఇది అని చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ఎప్పుడైనా ట్రావెల్స్కి వెళ్ళాల్సినప్పుడు ఈ గోంగూర కర్రీ చేసి పెట్టుకున్నారనుకోండి, మనం ఒక 2 డేస్ హ్యాపీగా తినేయచ్చు. రోటీతో కూడా చాలా మంచి కాంబినేషన్ అండ్ జొన్న రొట్టెకి కూడా చాలా బాగుంటుంది. చూసారా అండి, ఉల్లిపాయ కూడా వేగిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదండి, పచ్చిమిర్చి, అదైతే వేసేసుకొని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా అయితే కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే పచ్చిమిర్చికి కొంచెం పచ్చి స్మెల్ ఉంటుంది కదండి, సో ఆ పచ్చి స్మెల్ అనేది పోవాలి. సో ఖచ్చితంగా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. పేస్ట్ వేగినట్టు ఎలా అర్థమవుతుందంటే, వేగినట్టు పైకి వచ్చి లైట్గా ఆయిల్ వచ్చేస్తుందండి, ఇలా బబుల్స్గా అలా వచ్చే వరకు అయితే వేపుకోవాలి ఖచ్చితంగా. చూసారండి, వేగిన తర్వాత అలా బబుల్స్ వస్తుంది పైకి ఆయిల్ వచ్చి. అలా వచ్చేసిన తర్వాత దాంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు ఇక్కడ కారం అనేది వేసుకోవాలండి. కారం అయితే ఖచ్చితంగా వేసుకోండి. పచ్చిమిర్చి వేసాం కదా, కారం ఎందుకు అనుకుంటారేమో, కారం వేసుకోవడం వల్ల మంచి అరోమా వస్తుంది. 1.5 స్పూన్ కారం అయితే వేసుకోండి. ఎందుకంటే మనం పచ్చిమిర్చి అనేది 5-6 వేస్తాం కాబట్టి ఖచ్చితంగా కారం పడుతుంది. ఎందుకంటే గోంగూర అనేది కొంచెం పులుపు ఉంటుంది కదా. కారం వేసేసుకొని ఒక్కసారి అయితే మిక్స్ చేయండి. కారం అనేది మళ్ళీ మాడిపోతుందండి ఎక్కువసేపు ఉంచితే. జస్ట్ ఒక్కసారి మిక్స్ చేసేసి మనమైతే గోంగూర కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, గోంగూర అనేది ఇంకా డైరెక్ట్గా వేసేసి, మీకు కనుక గోంగూర కొంచెం లావుగా ముదురుగా ఉన్నట్టయితే కట్ చేసుకొని వేసుకోండి గోంగూర కూడా, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది బాండిలో తిప్పడానికి. ఒక్కసారి అయితే అలా మిక్స్ చేసుకోండి. కొంచెం గోంగూర ఇప్పుడు మిక్స్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుందండి, ఒక 2 సెకండ్స్ 3 సెకండ్స్ అన్న. ఎందుకంటే మనం ఆకులే వేసేసాం కదా, కొంచెం మంచిగా అయితే దగ్గరకు వచ్చే వరకు అయితే తిప్పుకుంటూ ఉండాలి. మీకు అలా కలుపుకోవడం కష్టం అనుకుంటే గోంగూర వేసిన తర్వాత మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి కొంచెం ఆవిరికి మగ్గిన తర్వాత ఒక్కసారి మూత తీసేసి మిక్స్ చేసుకోండి. అలా చేసుకుంటే ఏమవుతుందంటే గోంగూర అనేది కొంచెం మెత్తబడి మనం తిప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది. నేను తక్కువ గోంగూరే వేశాను కాబట్టి నేను ఈజీగానే కలుపుకుంటున్నానండి. మీరు కనుక ఎక్కువ గోంగూర తీసుకున్నట్టయితే అది మాత్రం పాటించండి, మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ గోంగూర అనేది కొంచెం దగ్గర పడే వరకు అయితే నేను మిక్స్ చేసుకుంటున్నాను. అంటే మనకి ముద్దలాగా అవ్వాలండి. ఇలా మనం కలుపుకుంటుంటేనే ఆ వేడికే మనకి ముద్ద అయిపోతుంది. వాటర్ అయితే అస్సలు పోయకండి గోంగూర కర్రీకి. వాటర్ పోస్తే అసలు రుచే మారిపోతుంది. వాటర్ లేకుండానే చేసుకోవాలి గోంగూర కర్రీ అనేది. ఇప్పుడు చూడండి, కలిపే కొద్దీ మనకి ఆకు అనేది మెత్తబడిపోయి దగ్గరకు వచ్చేసింది కదా. ఇప్పుడు దీంట్లో ఏం చేస్తారంటే 1 స్పూన్ ధనియా పౌడర్ అండ్ హాఫ్ స్పూన్ అయితే జీరా పౌడర్ వేసుకోవాలి. మీకు నచ్చినట్టయితే మూత పెట్టేసుకొని కూడా మగ్గించుకోవచ్చు అండి ఒక 2 సెకండ్స్. మీకు కలపడం కష్టం అనుకుంటే ధనియా జీరా పౌడర్ అయితే వేసేసుకున్నాను కూడా, వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసేయండి.
మిక్స్ చేసేసి కొంచెం అలా అయితే మెదుపుతున్నట్టు ఫ్రై చేసుకోండి. అప్పుడు ఏంటంటే ఆకు అనేది ఈజీగా స్మాష్ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఏంటంటే మనం వేసిన ఆయిల్ అంతా పైకి రావాలండి. ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు అయితే మనం దీన్ని బాగా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడైతే కొంచెం అలా కలుపుకున్న తర్వాత దాంట్లో ఒక టమాటా అయితే కట్ చేసుకొని వేసుకున్నానండి. టమాటా అయితే ఎవరు స్కిప్ చేయొద్దు. టమాటా వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడైతే టమాటా వేసిన తర్వాత ఒక్కసారి మూత పెట్టేసేయండి, అంటే టమాటా అనేది మగ్గటానికి. అలా అయితే ఒక 3 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి టమాటా అనేది మంచిగా మగ్గిపోయి లైట్గా చుట్టూ లైట్గా ఆయిల్ వచ్చేసిందండి. ఇంకా రావాలి కొంచెం ఆయిల్ అనేది. ఇప్పుడే ఇంకా మీ టేస్ట్కి తగ్గట్టు ఇంకా సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకోండి. ఎందుకంటే మనకి టమాటా వేసిన తర్వాత ఎంత సాల్ట్ పడుతుందో అర్థమవుతుంది కదా. అందుకే నేను స్టార్టింగ్ ఎక్కువ వేయలేదండి, ఇప్పుడు వేసాను. మొత్తం నాకైతే ఒక 2 స్పూన్స్ సాల్ట్ పట్టింది ఈ కర్రీకి. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని లైట్గా ఆయిల్ వచ్చేసింది చూడండి పైకి. కొంచెం నీరు కూడా ఉంది చూడండి, ఆ నీరు కూడా ఎవాపరేట్ అయిపోవాలి మనకి. ఒక్కసారి అయితే అలా మిక్స్ చేసేసి మళ్ళీ మూత పెట్టేసుకోండి చుట్టూ ఆయిల్ వచ్చే వరకు. ఈ రెసిపీకి ఆయిల్ వచ్చే వరకు వేపుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఈ టమాటా కూడా ఇంకొంచెం మెత్తబడాలి. మూత పెట్టేసుకొని మళ్ళీ మూత తీస్తే చూసారండి చుట్టూ ఆయిల్ వచ్చేసి మనకి టమాటా అనేది స్మాష్ అయిపోయింది. ఇప్పుడైతే ఒక్కసారి మిక్స్ చేసేయండి. మనకి గోంగూర కర్రీ అయితే రెడీ అయిపోయింది. అలా అయితే రావాలండి అడుగున. ఇప్పుడైతే లాస్ట్లో సన్నగా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసి వేడివేడి అన్నంలో ఈ గోంగూర కర్రీ వేసుకొని తినండి. రుచి మాటల్లో చెప్పలేనండి, అంత టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా అయితే గోంగూర కర్రీ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అయితే మీ వాల్యూ ఫీడ్బ్యాక్ అనేది నా కామెంట్ బాక్స్ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై. సీ యూ నెక్స్ట్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.